బట్ అది చాలా రీజన్స్ వల్ల ఇది పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాము. సడన్గా కోవిడ్ వచ్చేసరికి ఇంకా ఇది అయిపోయింది. ఓటీటీలో ఆఫర్స్ వచ్చాయి, అదే రిలీజ్. కానీ అది థియేటర్ వ్యూయింగ్ ఫిల్మ్ అండి. ఏదన్నా నా ఇదేంటంటే సినిమా అది ఒక ఎక్స్పీరియన్స్తో కూడిన విషయం కదా. ఇట్స్ జస్ట్ నాట్ స్టోరీ ఆర్ యాక్టర్స్ ఆర్ స్టెట్స్ విజువల్స్, అదే కాదు. ఓ 10 మంది కలిసి వెళ్ళాం, అట్లీస్ట్ ఒక 2-3 వెళ్ళాం, తిట్టుకున్నాం, ఇదేంటి అనుకున్నాం, నవ్వుకున్నాం, క్వశ్చన్ చేసుకున్నాం, ఒకరికొకరు మాట్లాడుకున్నాం, అలా డిస్కస్ చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకోవడమే మనకు తెలిసిన సినిమా. సో అలా ఉండాలనుకుంటాం తప్ప ఓటీటీ అంటే అది ఎంత కాదనే లిమిట్ అండి. ఎవరో మనం ఎక్కడ కూర్చొని చూడటం వల్ల అది ఆ విధంగా అతనికి కాన్ఫిడెన్స్ రావడం దగ్గర నుంచి ఫస్ట్ నుంచి కాన్ఫిడెంట్ అదే అనేది. ఈ అమృతం అఫ్కోర్స్ అది ఉంది, కానీ ఒక సినిమా తీస్తాడు, బాగా చెప్పగలడు అని హీ యూస్ టు ఇన్సిస్ట్ మీ. ఏంటి నేను స్క్రిప్ట్ ఇచ్చేద్దాం అనుకున్నాను స్టేజ్లో, మనం ఎక్కడ హ్యాండిల్ చేయగలుగుతాం నా భయం అండి. ఎందుకంటే కృష్ణ గారు, మహేష్ బాబు గారు వీళ్ళు ఇంకా మాట్లాడడానికి వీళ్ళు అంటే అర్హత కూడా లేని పొజిషన్ నాదనుకుంటా. సుధీర్ బాబు గారు కొంచెం వీళ్ళందరికన్నా యంగ్, యాక్సెసిబుల్, నా మీద ఒక ఒపీనియన్ ఉన్న వ్యక్తి. ఆయన ఇన్ని ఎందుకు జాడగొట్టేయటం, ఎవరికైనా ఇచ్చేద్దాం, మంచి డైరెక్టర్ని పెట్టుకుందాం. మళ్ళీ నా భయాలు నాకు ఉన్నాయి. మనది ఇంకో డైరెక్టర్ దగ్గరికి వెళ్తే అది ఎలా వస్తుంది, మనం ఇక్కడ వెళ్ళి ఎక్కువ సజెషన్స్ ఇస్తే అఫెండ్ అయిపోతారేమో. నాకు అలా కానీ ఇద్దరితోనే సక్సెస్ వచ్చిందండి. విజయ్ కుమార్ కొండ హీ యూస్ టు బి టూ ఓపెన్. ఏంటి భయ ఏమనుకుంటున్నావు చెప్పు, మోడ్యులేషన్ అది ఇంపార్టెంట్ రైటింగ్ చేసేటప్పుడు. ఎందుకంటే యాక్టర్ బేస్డ్ రైటింగ్ అన్నది లిటరేచరు మంచి మంచి పదాలు ఫ్రేజులు కాదు నేను రాసేది, మోడ్యులేషన్ బట్టి ఉంటుంది. అది ఎలా చెప్పామన్న దాన్ని బట్టి ఆ పర్టికులర్ డైలాగ్ తాలూకా అది నాకు విక్రమ్ కానీ మన విజయ్ కుమార్ కొండ కానీ యాంపుల్ ఫ్రీడమ్ ఇచ్చారనమాట. అక్కడి నుంచి బాగుంది. కానీ అలాగే అన్ని ప్లేసులు ఉంటుంది అనుకోలేము. సో ఇంకోళ్ళు విమర్శించే కన్నా నేనేమనుకున్నా అంటే మనమే తేల్చేసుకుందాం ఏదో టైప్ అని చెప్పి డైరెక్షన్లో దిగాది స్టోరీ. కానీ మణిరత్నం గారిది ఒక స్టైల్, సినిమా చూసిన వెంటనే ఇది మణిరత్నం గారి సినిమా అని ఒక బ్రాండ్ కనిపిస్తుంది. ఇందాక మీరు సంగీతం శ్రీనివాస్ గారు సూపర్ మోస్ట్ సీనియర్ డైరెక్టర్ ఆయన, అలాగే మన రాజమౌళి గారితో ఒక స్టైల్. అలా మీ సినిమాలకి పర్టికులర్గా ఒక గుర్తించదగ్గ ఒక పాయింట్ అంటే ఏం చెప్తారు, ఇది నా స్టైల్ అండి అని చెప్పడానికి? నా స్టైల్ అన్నది నేను పెట్టుకోవడానికి ఇష్టపడినండి. నాది ఇన్ఫ్లుయెన్స్లు ఎక్కువ ఉంటాయి. సో నేనేంటంటే అలకాట్ బ్యాచ్ కాదు, థాలీ టైపు. నాకేంటంటే అన్నీ ఉండాలి. ఒక హారర్ ఫిల్మ్ తీసాము, ఒక ట్రాజడీ ఫిల్మ్ తీసాము, అలా వద్దు, అన్నీ ఉండాలి, నాకు అన్నీ కావాలి. ఇప్పుడు త్రివిక్రమ్ గారి దాంట్లో పర్టికులర్గా మనం డైలాగ్ చూసి త్రివిక్రమ్ గారి దగ్గర అని గుర్తుపెడతాం. సో అలా ఇప్పుడు మీ ఇందులో మీరు అలా గుర్తించదగ్గ ఒక పాయింట్ అంటే అదే ఐమ్ బీయింగ్ లిటిల్ గ్రీడీ అండి ఈ విషయంలో. నాకు అలాంటి గుర్తింపు ఉండకూడదు అనుకుంటా. నాకు ఐ వాంట్ టు బి లైక్ యూనో, అంటే ఒకటి ఒక సిగ్నేచర్ అయితే చేయాలనుకుంటాను. ఏంటంటే కాంప్లికేటింగ్ ఉంటాయి స్క్రిప్ట్స్, అంటే చెప్తే అర్థం కావు. మాట్లాడేటప్పుడు మనం అది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, నరేట్ చేసేటప్పుడు అర్థం కావు. మీరు చాలామంది అడిగే క్వశ్చన్ ఇది మామూలుగా. ఎప్పుడు మనం సినిమా దాని తర్వాత నీకు అంత డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇన్నేళ్ళు ఎందుకు ఆగాల్సి వచ్చింది? ఆగలేదండి, వర్కౌట్ అవ్వాలి. ఎందుకంటే నా కథలు ఎవరైనా అడిగేటప్పుడు పాయింట్గా ఒక 5 నిమిషాల్లో చెప్పండి, ఓ 10 నిమిషాల్లో చెప్పండి, పావు గంటలో కూడా చెప్పలేని కథలు నావి. కరెక్ట్. మొదలు పెట్టానంటే దానికి బోల్డ్ అన్ని లేయర్స్ ఉంటాయి. అంటే బేసిక్గా మ్యూజిక్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు. సో నాకేంటంటే ఒక సింగర్ పాడేది ట్యూన్ అవ్వచ్చు, కానీ వెనక ఒక ఇన్స్ట్రుమెంట్, రిథమ్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, పర్క్యూషన్స్ రకరకాలు ఉంటాయి, స్ట్రింగ్స్ ఉంటాయి, సపోర్ట్ ఉంటాయి, ఇవన్నీ కలిపితేనే కదా సాంగ్. అలా ఇన్ని లేయర్స్ స్టోరీలో కూడా ఉండాలని నమ్ముతాను నేను. ఎవరో ఒకరి మీద ఆ కథ నడిపించేస్తున్నాం అన్నట్టు ఉన్నా కూడా, అలా ఉన్నా కూడా చాలా లేయర్స్ ఉండాలి. ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎన్ని తెలియాలి. అప్పుడే మనం కొంచెం ఇప్పుడు ఆడియన్స్ పేషెన్స్ అంత తగ్గిపోయిందంటే అండి, వాట్సాప్ మధ్యలో సినిమా చూస్తున్నారు. అవును, మధ్యలో ఏదైనా వస్తే వాళ్ళకి మెసేజ్ పెట్టి మధ్యలో చూస్తున్నారు, రివ్యూస్ చూసి వెళ్తున్నారు. ఇవన్నీ తప్పట్లేదు, కర్మగాలు అలాంటి కంటెంట్లు వస్తున్నాయి మన దగ్గర. మంచివి వచ్చినప్పుడు బాగుంటున్నాయి. సో మంచిలో నేను చేయగలిగే మంచి ఏంటి, ఇందా మీరు అడిగిన దానికి అది సిగ్నేచర్. అంటే ఏంటంటే ఏదో బయటికి వెళ్ళడం, బాత్రూమ్కి వెళ్ళడం కాదండి, ఫోన్ వైపు చూసినా కూడా మనం అక్కడ మిస్ అయిపోతాం అన్నంత బేసిక్గా అంత ట్విస్టులతో కూడిన కంటెంట్ ఇవ్వాలన్నది నా కోరిక. దట్స్ రియల్లీ గ్రేట్. అప్పుడే మన అటెన్షన్ గట్టిగా మనం పెట్టుకోగలుగుతాం. కొంచెం ల్యాగ్ ఇచ్చినా అవతల మైండ్ వెళ్ళిపోతున్నాను ఇంకోవైపు. 5 seconds 3 seconds రీల్స్ చూడడానికి అలవాటు పడిన ఆడియన్స్ ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవును, కరెక్ట్. కానీ ఒక మంచి ఆపర్చునిటీ కోసం ఎదురు చూసే డైరెక్టర్స్ జనరల్గా ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది ఒక గొప్ప బేస్ దొరికింది వాళ్ళకి, ప్లాట్ఫామ్ దొరికింది. సో దాన్ని ఒక పెద్ద సినిమా వచ్చే లోపల మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి సస్పెన్స్ అండ్ థ్రిల్లర్స్ ఇంకోటి చేసేద్దామని చాలామంది ముందుకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది
ఫ్లాప్ అయ్యారు. దాని గురించి మనం పక్కన పెడితే మీరు అలా కూడా అనుకోలే. ఓటీటీ అనా? ఓటీటీ అనే కాదు, ఒక పెద్ద పిక్చర్ తీసే బదులు ఒక సస్పెన్స్ చేసి ఏదో మనం ప్రూవ్ చేద్దాంలే, అసలంటూ ట్రాక్లో ఉందాం అని అనిపించుకుందాం కూడా మీరు అనుకోలే. ఎందుకు? లేదు, చేశానండి. ఇందాక అదే చెప్తున్నాను, గుడ్ బై అగ్లీ ఎలా వచ్చింది. అది అలా, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. చెప్తానండి. నేను ఒక వెబ్ సిరీసే ప్లాన్ చేశాను యాక్చువల్లీ కోవిడ్ టైంలో. ఆ టైంలో అందరూ బోర్ కొడుతుంది, ఏంటి జీవితం ఇలాగ అన్నప్పుడు నా అంత బిజీగా ఇంకోటి లేటండి. ఆల్మోస్ట్ 30 minutes ఎపిసోడ్స్, 30 అంటే 900 minutes స్టోరీ ఒకటి రాసి పెట్టుకున్నా. నా జీవితంలో అంతకన్నా గొప్ప స్క్రిప్ట్ నేను రాయలేనని ఇప్పుడే చెప్పేస్తున్నా. ఎలాంటి ఫైర్తో ఉన్నానంటే అది స్టార్ట్ చేద్దామని వచ్చి ప్రొడ్యూసర్స్ వెతుకుతున్న ప్రాసెస్లో నాకు సంజయ్ సంబ్రాని అండ్ జెమినీ ప్రసాద్ గారని ఇద్దరు ప్రొడ్యూసర్స్ కనిపించారు. వాళ్ళకి నచ్చేసింది. ఇంకా నేను కొన్ని పేర్లు చెప్పకూడదు ఎందుకంటే డబ్బా కొట్టుకుంటున్నట్టు ఉంటుంది. చాలా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళిందండి సినాప్సిస్. మేము చేసేసుకోమా, మాకు ఇచ్చేస్తారా, ఇలాంటి. ఆ వెల్కమ్లో భాగంగా వాళ్ళకున్న బాగా సంబంధాలు ఉన్న సునీల్ గారు, మన ఏషియన్ సునీల్ గారి దగ్గరికి రావటం, మన పుష్కర్ రామ్మోహన్ గారి దగ్గర రావటం, వాళ్ళు కథ విన్నారు, వాళ్ళు సినిమా కథ అనుకున్నారు. చెప్తుంటే ఇంటర్వెల్ ఎప్పుడు అది 900 నిమిషాల కథ. దేవుడా, అంటే అంత చెప్తానని కాదు, కానీ ఆ ప్రిమైస్ చెప్తుంటే ఏంటి ఎంత ఉంది అంటే, విన్నామండి మీరు చాలా పెద్ద కథలు తయారు చేసుకొని వస్తారు, ఇది 2 గంటలు ఎలా చెప్తారంటే అప్పుడు అర్థమైంది నాకు. ఓ సినిమా అనుకున్నారు, వెబ్ సిరీస్. రామ్మోహన్ గారు ఇది వెబ్ సిరీస్ అండి. వెబ్ సిరీస్ ఏంటి ఇది అని నేను చెప్పాను. అంటే సంజయ్ గారు చెప్పినా కూడా కమ్యూనికేట్ అవ్వలేదు, ఏదో జరిగింది. ఓ అవునా అంటే ఇంకా నేను అనుకున్నా, అయ్యో పోయింది ఎంతసేపు నరేట్ చేసాం, 4 గంటలు అందుకు చెప్పా. పాప ఓపికగా విన్నారు రామ్మోహన్ గారు. బాగుంది, కానీ మేము వెబ్ సిరీస్ వైపు వెళ్ళట్లేదండి, కానీ మీరు సినిమా ఎందుకు చేయకూడదు, ఇంత బాగా నరేట్ చేస్తున్నారు అది ఇది అంటే, కాదు సార్ ఇదైతే నేను రెడీగా ఉన్నాను, చేయండి సార్ సినిమా అయితే, మనకి ఇన్ని థియేటర్స్ ఉన్నాయి, మీకు మంచి రిలీజ్ ఉంటుంది అంటే. నాకు ఫస్ట్ గుడ్ బై అగ్లీకి సఫర్ అయింది దానికే అండి. ఎవరు కొంటారు, ఎలా రిలీజ్ చేస్తారు. అప్పుడు అది సినిమా చూసిన వాళ్ళు అందరూ బాగుంది అంటున్నారు. నా ఫ్రెండ్స్ అందరికీ చూపించా, ఏలేటి చంద్రశేఖర్కి, విక్రమ్కి, కుమార్కి, రాజీవ్ కనకాల, సుమా, ఫ్రెండ్స్ అందరూ. ఎందుకంటే వీళ్ళు ఎవరంటే ఫ్రెండ్స్ కాదండి, ఫ్రెండ్స్ మాత్రమే కాదు, వీళ్ళు ఏంటంటే అంత లేదురా సినిమా, నువ్వు ఏదో అనుకుంటున్నావు పక్కన పెట్టి అని చెప్పగలరు, చెప్పేస్తారు ఫ్రాంక్గా. నువ్వు ఏదో అనుకున్నావు కానీ కొంచెం అది బాగుంది కానీ ఓవరాల్గా వద్దు, జాగ్రత్త ఏదో ఒకటి చేసే దీన్ని చెప్పగలిగేవాళ్ళు. వాళ్ళందరూ మేము కొంటామంటే మేము కొంటామని ముందుకు వచ్చారండి. కానీ కొన్ని దీనివల్ల అవ్వాల. అదే చెప్తున్నాను, సినిమా చేయటం కాదండి, ఇళ్ళగానే పండగ కాదు, దాన్ని రిలీజ్ చేయటం అన్నది చాలామంది తెలియదండి. చాలామంది ఊళ్ళ నుంచి నాకు ఫోన్ చేస్తుంటారు, భయ్యా మేము ఒక 50 లక్షలు పెట్టి సినిమా తీసాం, ఓటీటీలో మీకు తెలిసిన పరిచయాలు ఉంటే. 50 లక్షలు పెట్టి సినిమా కాదు, 50 లక్షలు కాదండి, 10 లక్షలు పెట్టి కూడా సినిమా తీయొచ్చు, కానీ 1.5 కోటి ఖర్చు పెట్టకపోతే పబ్లిసిటీ అవ్వదు. అయినా జనం వస్తారులేదు తెలీదు. థియేటర్స్ ఎలా ఓపెన్ చేస్తాం, పబ్లిసిటీ చేసాం ఖర్చు పెట్టి, ఎవరు రిలీజ్ చేస్తారు సినిమా. ఈ టాపిక్ పెద్ద సముద్రం, చాలా చాలా పెద్ద సముద్రం. ఇది తెలియదు పాపం చాలా మంది. అంటే మీ ద్వారా ఇప్పుడు ఈ పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. సినిమా చేయటం అన్నది రివర్స్ ప్రాసెస్లో రావాలి. ఏంటి, ముందు రిలీజ్ ప్లాన్ చేసుకోవాలి, తర్వాత ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తారో చూసుకోవాలి, ఆ రిలీజ్ డేట్ నుంచి రావాలి, ఆ టైంలో ఏ సినిమాలు ఉన్నాయి, ఇవన్నీ ఆలోచించకుండా మేము అవార్డు విన్నింగ్ ఫిల్మ్ తీస్తాం, బాహుబలి కన్నా పెద్ద సినిమా తీస్తాం, ఎవరికి ఆడ అలాగే అనుకుంటే కుదరదు, టైం వేస్ట్, డబ్బులు లాస్. సో అటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత రామ్మోహన్ గారు చెప్పిన తర్వాత అనుకుని వెళ్ళాను. తర్వాత శ్రీదేవి సోడా సెంటర్ షూటింగ్, సుధీర్ బాబు గారు చెప్పడం, మనకి రామ్మోహన్ గారు ఇలా అడిగారండి సుధీర్ గారు అంటే, అవునా, అతను ఓన్గా ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నారు సుధీర్ గారు. అంత ఇంట్రెస్ట్ నాతో సినిమా చేయాలని, వాళ్ళ మదర్తో మాట్లాడటం అన్నీ జరిగిపోయింది. ఇంకా వాళ్ళ మదర్ ఎంకరేజ్మెంట్ ఇంత అంత కాదు, ఇక ఓ మనం రైటర్గా మీరు అన్నట్టు తనతో చేయమని ఆవిడ ఇంట్రెస్ట్ చూపించడం నాకు చాలా హై ఇచ్చాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకు ఆఫర్ వచ్చింది, వీళ్ళకి చాలా ఎక్కువ థియేటర్స్ ఉన్నాయి, తెలంగాణలో చాలా ఎక్కువ ఉన్నాయి, మంచి రిలీజ్ ఉంటుంది మన మూవీకి అని చెప్పి మేము కథ చెప్పగానే ఇన్స్టెంట్గా, కాకపోతే 4 సార్లు విన్నారు, అది వేరే విషయం. అంటే పెద్ద కథ అండి, చాలా టైం పడుతుంది, రకరకాలుగా చెప్పాలి. వెంటనే నచ్చేసి ఇంకా స్టార్ట్ అయిపోయింది అంతే.